హాయ్ అండి, వెల్కమ్ టు ట్రెండీ టైలర్స్. ఈరోజు మన ట్రెండీ టైలర్స్లో ఎటువంటి కొలతలు మెజర్మెంట్స్ లేకుండా బ్లౌజ్ కటింగ్ని చాలా ఈజీ పద్ధతిలో ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను 2x2 రూబీ 80 సెంటీమీటర్ పీస్ని తీసుకున్నాను. ఇది ఆది బ్లౌజ్ అనమాట. ఈ ఆది బ్లౌజ్తో మనము చాలా సింపుల్ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ని నేర్చుకుందాము. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ని 2 ఫోల్డ్స్గా మడత పెట్టుకొని ఫోల్డింగ్ సైడ్ మన సైడు, ఓపెన్ సైడ్ ఆపోజిట్లో ఉంచుకొని వేసుకున్న తర్వాత చంకల భాగాన్ని కరెక్ట్గా సెట్ చేసుకొని కప్పు భాగాన్ని కూడా కరెక్ట్గా సెట్ చేసుకొని ఈ విధంగా బ్లౌజ్ పీస్పై ఈ ఆది బ్లౌజ్ని పెట్టుకోవాలండి. ఇలా కరెక్ట్గా అంతా కూడా షోల్డర్స్ దగ్గర కూడా సెట్ చేసుకొని కరెక్ట్గా ఉండే విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ డాట్స్ కోసం నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా వదిలి మార్క్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం డాట్స్ పెట్టుకున్నప్పుడు మనకు ఆది బ్లౌజ్ అంతా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత లెంత్ చూసుకొని లెంత్ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా, అంటే కుట్టు పెట్టుకుంటాం కదా, 1/2 ఇంచ్ వదులుకొని మార్క్ వేసుకోవాలి. అలాగే షోల్డర్ చూసుకొని మనం కుట్టు కోసం 1/2 ఇంచ్, అటు కుట్టు కోసం 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని మార్క్ వేసుకొని షోల్డర్ని తీసుకోవాలి. అలాగే చంక దింపు దగ్గర కూడా కరెక్ట్గా మనం మార్క్ వేసుకొని ఈ విధంగా స్క్వేర్ షేప్లో మార్క్ గీసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ ఉండే అంతలో మనం ఈ విధంగా రౌండ్గా చంకని మార్క్ చేసుకున్న తర్వాత నెక్ కూడా ఇక్కడ నెక్ కరెక్ట్గా ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకొని ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ బ్లౌజ్కి నేను స్క్వేర్ నెక్ పెడుతున్నాను. ఇలా స్క్వేర్ నెక్ కోసం డ్రా చేసుకోవాలి. ఇంతే అండి. బ్యాక్ పార్ట్ చాలా ఈజీగా ఈ విధంగా మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. మనకు ఎటువంటి డౌట్ అవసరం లేదండి. మన ఆది బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఉన్నట్లయితే మనము ఎటువంటి కొలతలు మెజర్మెంట్స్ తీసుకోకుండా ఆది బ్లౌజ్తో ఈ విధంగా బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకుంటున్నానండి. హ్యాండ్స్ని నేను బ్లౌజ్ ఆపోజిట్ సైడ్లో ఈ విధంగా 4 ఫోల్డ్స్ చేసుకొని ఫోల్డింగ్ సైడ్ మన వైపు ఉంచుకొని ఓపెన్ సైడ్ అటువైపు ఉంచాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ని ఈ విధంగా క్లాత్ పైన పెట్టేసి ఒక 1 ఇంచ్ వదిలేయాలండి, ఎందుకంటే ఫోల్డింగ్ పర్పస్. ఇలా 1 ఇంచ్ వదిలేసిన తర్వాత ఇక్కడ కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ అనమాట, 1/2 ఇంచ్ వదిలేసి ఇటు చంకదింపు సైడ్ కూడా 1/2 ఇంచ్ వదిలేసి మనం మార్క్ చేసుకొని కరెక్ట్గా మార్క్ వేసుకొని ఇప్పుడు డ్రా చేసుకున్నట్లయితే హ్యాండ్స్ భాగం కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ లోతు తీస్తున్నానండి. ఈ లోతు అనేది మనకి ఫ్రంట్ సైడ్ తీసుకోవాలి. ఇలా లోతు కూడా తీసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా మనం బ్లౌజ్ని ఆది బ్లౌజ్తో స్టిచ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత మిడిల్లోకి ఒక కచ్కా పెట్టుకోవాలండి. తర్వాత ఈ విధంగా లోతు తీసుకొని ఇక్కడ ఎఫ్ అని నేను మార్క్ వేస్తున్నాను, ఎందుకంటే ఫ్రంట్ సైడ్ వేసుకుంటాం కదా, ఈ విధంగా అంటే గుర్తుండడం కోసం వేసుకోవాలి. మీకు కొత్తవారు అయితే కంపల్సరీ వేసుకోవాలండి. నేను మీకు చూపించడం కోసం ఈ విధంగా ఎఫ్ అని వేసాను, ఫ్రంట్ సైడ్లో వేయాలి కాబట్టి. ఇప్పుడు క్రాస్ కటింగ్ కోసం మనం క్లాత్ని ఈ విధంగా సెట్ చేసుకొని ఓపెన్ సైడ్కి మనము చంక బాగా ఉండేటట్టు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత మనము షోల్డర్ని కరెక్ట్గా, అంటే బ్యాక్ పార్ట్ షోల్డర్ని ఈ చంక దింపు ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చంక దింపుని కూడా ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకొని ఇప్పుడు నెక్ పార్ట్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ది, అది ఉక్స్ పట్టీది మాత్రమే తీసుకొని ఉక్స్ పట్టీ ఫ్రంట్ భాగంతో ఈ విధంగా కొలుచుకొని ఒక 1/2 ఇంచ్, అంటే కుట్టుకి కొంచెం ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని ఈ విధంగా రౌండ్గా గీసుకోవాలండి. లైన్ని ఈ విధంగా డ్రా చేసిన తర్వాత మనకి షేప్ పట్టి అలాగే మధ్యలో డాట్స్కి క్లాత్ని వదిలిపెట్టుకొని ఒక
1 ఇంచ్ వదిలిపెట్టుకోవాలండి. ఇలా 1 ఇంచ్ వదిలిపెట్టుకొని మనం లైన్ని డ్రా చేసుకున్న తర్వాత ఈ విధంగా చంకదింపు కూడా ఒకసారి మనం నార్మల్గా నేనైతే పెట్టేశాను. ఈ విధంగా కొలుచుకుంటే మాత్రం కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు మధ్యలో మనకి షోల్డర్ దగ్గర నుంచి ఏ విధంగా వస్తుందో చూపిస్తానండి. ఇప్పుడైతే మనం క్రాస్ కటింగ్ అయితే అయిపోయింది. ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి. ముందుగా నేనైతే ఎప్పుడైనా ఈ విధంగానే ఆది బ్లౌజ్తో కట్ చేస్తాను. చాలా సింపుల్గా అయిపోతుంది. అంటే మనకి ఆది బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఉన్నట్లయితే మనం కుట్టే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇక్కడ నేను చంకదింపుకి ఫ్రంట్ సైడ్లో లోతు ఉండాలని చెప్పాను కదా, ఇలా ఒక పావించుతో నేను లోతుని మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న ఈ క్రాస్ పీస్ని నేనైతే ఇక్కడ కొలతలు మీకు ఫస్ట్ చూపించలేదు కదండి. అంటే నేను యాక్చువల్గా నార్మల్గా అయితే ఈ విధంగా కట్ చేసుకుంటానంటే కొలతలు అవసరం లేకుండానే ఫాస్ట్గా కట్ చేసుకుంటాను. కానీ మీకు చూపించడం కోసం అంటే నేను రాంగ్ కట్ చేశాను, కరెక్ట్ కట్ చేశాను మీకు తెలియాలి కదా. లెంత్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోయింది కదా. ఇక్కడ డాట్స్ కోసం నేనైతే ఒక 2.5 వదిలేసి ఒక 2 ఇంచెస్ మధ్యలో గ్యాప్ ఉండేలాగా చూసుకుని డాట్స్కి నేను ఈ విధంగా లైన్స్ డ్రా చేస్తాను. అలాగే ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి కూడా ఈ విధంగా డాట్స్, చంక సైడ్ కూడా ఈ విధంగా డాట్స్ వేసుకొని నేను మార్క్ చేసుకుంటాను. ఈ విధంగా క్రాస్ కటింగ్ అయితే చాలా సింపుల్గా అయిపోయిందండి. నెక్స్ట్ మనం నడుం పట్టీ వేసుకోవడానికి ఈ విధంగా 2 లేయర్స్తో కోర్ ఉన్న సైడ్ కట్ చేసుకున్నట్లయితే ఈజీగా మనం మడుచుకోవాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా నడుం పట్టీని ఒక 1 ఇంచ్తో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టీ కోసం ఈ క్లాత్ని తీసుకున్నానండి. ఈ విధంగా షేప్ పట్టీని మనం ఆది బ్లౌజ్ సహాయంతోనే మనం మార్క్ వేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఒక 1/2 ఇంచ్ అయితే నేను ఎక్స్ట్రాగా షేప్ పట్టీ కోసం మార్క్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా ఉక్స్ పట్టీ సైడ్ నుంచి షేప్ పట్టీకి మనం మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకొని మనం షేప్ పట్టీని కట్ చేసుకుంటే ఓన్లీ 1 సైడ్ షేప్ పట్టీ అనేది వచ్చేస్తుందండి. ఇంకొక సైడ్ షేప్ పట్టీ కోసం మరొకసారి క్లాత్ వేసుకొని కట్ చేసుకోవాలండి. అదే మనకు లైనింగ్ క్లాత్ బ్లౌజ్ అయితే నార్మల్గా శారీలో వచ్చిందైతే మనకి ఈజీగా 2 సైడ్స్కి ఒకటేసారి కట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మరొక సైడ్కి ఈ విధంగా వేసుకొని కట్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు చిన్న చిన్న చేంజెస్ అనేవి చేసుకోవచ్చండి. అంటే కరెక్ట్గా షేప్ వచ్చిందా లేదా చూసుకొని కట్ చేసుకుంటూ మనము స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది కుదురుతుంది. ఈ విధంగా 2 సైడ్స్కి షేప్ పట్టీస్ అనేవి అయిపోయాయి. ఈ 2 పట్టీస్ ఏమో ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి నేను పెట్టుకుంటున్నానండి. మనకి ఇక్కడ 80 సెంటీమీటర్స్ అయ్యే వరకు క్లాత్ అనేది చాలా తక్కువగా ఉంది కదా. ఇక్కడ ఫ్రంట్ సైడ్కి అయితే నేను క్రాస్ పీసెస్ తీసుకుంటున్నాను. అదే బ్యాక్ సైడ్కి అయితే నేను వేరే క్లాత్ని బ్యాక్ సైడ్ కోసం కట్ చేస్తానండి. అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి. చూడండి, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అండ్ ఇవి మిగతా అటాచ్ చేసుకోవాల్సిన పీసెస్ అన్నమాట. ఈ విధంగా మనం బ్లౌజ్ కటింగ్ని చాలా ఈజీగా సింపుల్గా కట్ చేసుకోవచ్చండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.